ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. క్రీస్తు శరీరమందు అన్న పదము దగ్గర శరీరమందు అన్నదానికి కింద ఫుట్ నోట్లో మనం చూస్తాం శరీరమందు అనగా శరీరముతోనే అని. మరొకసారి వత్తి నొక్క నుంచి పలుకుతున్నటువంటి పదం క్రీస్తు శరీరమందు శ్రమపడెను. ఆయన దైవత్వంలో శ్రమ పడవలసినటువంటి అక్కర లేదు, కానీ ఆయన ఎప్పుడైతే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడో శ్రమ పడడం అనేది ఆయన ఒక ఆయుధంగా ధరించుకున్నాడు. పరమందైతే ఆయన మహిమలో కిరీటమును ధరించుకుని ఉన్నాడు, మహిమను ధరించుకుని ఉన్నాడు. భూమి మీద అయితే ఆయన శరీరధారిగా శ్రమ పడడానికి శ్రమ పడేటువంటి మనస్సును ఆయుధంగా ఆయన ధరించుకుని ఉన్నాడు. దాని అర్థం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి శ్రమలు సహజం. మరి ముఖ్యంగా క్రైస్తవులకు శ్రమలు మరీ సహజం. అయితే శ్రమల యందు వాటిని తట్టుకోవడానికి, వాటిని ఓర్చుకోవడానికి, సహించడానికి దానికి కావలసినటువంటి మనస్సును దృఢపరుచుకునే విషయంలో ఉంది మొత్తం విశ్వాసం అంతా. ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా ఆయన సంచరిస్తున్నప్పుడు తాను పాపాన్ని జయిస్తూ దైవత్వమును కనపరుస్తూ ఉండటం మటుకు కాదు, కానీ తన తర్వాత తరము వారికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన ఉన్నాడు. ఏ పాపము కూడా ఆయనకు అంటకుండా సమస్త విషయములలో పవిత్రునిగా తనను తాను యోగ్యమైనటువంటి అర్హమైనటువంటి బలిగా తనను తాను అర్పించుకున్నాడు. అందుకే ఆయన సిలువలో అంటారు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని. ఆయన సర్వ ప్రపంచానికి ఒక సవాల్ను విసిరాడు. ఆయన శ్రమను అనుభవిస్తూ ఎక్కడ కూడా శ్రమలకు తలవగ్గక, శోధనలకు తలదించక ప్రతి విషయంలో ఆయన సూటిగాను జయించువానిగాను ముందుకు సాగిపోయాడు. ఇప్పుడు ఆయన సిలువలో అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా. అయితే నేటి దినాన ప్రభు ఈ వాక్యం ఉంటున్నటువంటి మనందరితో సెలవిసినటువంటి మాట, ప్రభువు శరీరమందు శ్రమను సహించడానికి మనస్సును ఆయుధంగా ధరించుకున్నాడు. శరీరమందు నిశ్చయంగా శ్రమలు సంభవిస్తూ ఉంటాయి. అదే శరీరధారిగాను ఆత్మీయంగాను శ్రమలు సహజము. ఇప్పుడు ప్రభువును చూసి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠ్యం ఏదనగా మనము కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. ఒకవేళ ఆయుధం మన దగ్గర లేకపోతే, శ్రమ పడేటువంటి మనస్సు లేదా దానిని సహించేటువంటి మనస్సు, అటువంటి ఆయుధము మన యొద్ద లేకపోతే శ్రమ సులువుగా ఓడిస్తుంది. నా ప్రియ సహోదరులరా, నేడు మనం అనేక చోట్ల చూస్తూ ఉంటే చిన్న చిన్న సమస్యలకు వారి జీవితాలను చాలించడం మనం చూస్తూ ఉంటాం. విపరీతమైనటువంటి కడుపు నొప్పి చేత వారు అర్ధాంతరంగా వారి జీవితాన్ని ముగించారు అని మనం చూస్తాం. లేదా విపరీతమైనటువంటి తలనొప్పి చేత జీవితాన్ని చాలించారు అని చూస్తాం. లేదా ఎవరో అవమానించారు, ఎవరో డబ్బుల గురించి గొడవ పెట్టుకున్నారని, చిన్న చిన్న విషయాల గురించి ప్రమోషన్ రాలేదని, ఉద్యోగం రాలేదని, చదువులో ఉత్తీర్ణత పొందుకోలేదని, ఉన్నత ర్యాంకు రాలేదని, ఇలా అనుకున్నవి సాధించలేకపోయామని చిన్న చిన్న స్వల్పమైనటువంటి విషయాలను బట్టి అటువంటి చిన్న శ్రమలకు వారి జీవితాలను చాలించడం మనం చూస్తాం. కారణం శ్రమను సహించేటువంటి ఆయుధము వారి యొద్ద లేకపోవడం. అయితే క్రైస్తవులకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప బహుమానం ఏదనగా, నేను శరీరమందు శ్రమపడి ఏ విధంగా అట్టి మనసును ఆయుధంగా ధరించుకుని ఉన్నాను, మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకున్న బుద్ధులై ఉన్నారు, అట్టి యోగ్యత కలిగిన వారై ఉన్నారు, అట్టి శక్తి కలిగిన వారై ఉన్నారని ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు. మనం శ్రమ పడిన పిమ్మట ఏం జరుగుతుంది, అసలు శ్రమలు ఎందుకు అని మనం చూసినట్లయితే బైబిల్లో అనేకమైనటువంటి విషయాలు, అది చులకనైనటువంటి శ్రమ అని, ఎందుకు ఎన్నికలేనటువంటి శ్రమ అని, ఇంకను ఆయన ఇచ్చేటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంత మాత్రము ఎన్నదగినవి కాదు అని, ఇవన్నీ తుచ్చమైనవే అని, క్షణికమైనవే అని, ఇవి శాశ్వత కాలము కాదు అని పలు వచనాలు దేవుడు మనకు తెలియచేస్తున్నారు. అయితే నేటి దినాన మనం పేతురు రాసినటువంటి ఈ మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాలు మనం చూసినట్లయితే, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. మనము శ్రమలు సహించేటప్పుడు శ్రమ కలుగు
కలుగు చేసినటువంటి సాతానును మనము ఎదిరించాలి. అనగా మనకి ఒత్తిడి చేస్తున్నటువంటి, మనని బలోపృతం చేస్తున్నటువంటి, మన యొక్క మనస్తత్వమును త్రిప్పివేస్తూ ఉన్నటువంటి, మన ఆలోచనలు సైతం శక్తిహీనంగా మార్చివేస్తూ ఉన్నటువంటి చీకటి క్రియలను మనం ఎదిరించాలి. నా విరోధి అయినటువంటి అపవాది అతిశయించుకును, నేను పడినను తిరిగి లేచుదును, నా ప్రభువు నన్ను పట్టుకుని ఉన్నాడు, ఆయన కౌగిలిలో నన్ను దాచుకుని ఉన్నాడు, నిశ్చయంగా నన్ను ఆయన నిలబెడతాడు అని మనము వాని ఎదుట ధైర్యంగా చెప్పగలగాలి. అది వానిని ఎదిరించడం. విశ్వాసముతో పలికేటువంటి పలుకు సాతానును ఎదిరించినట్లు, విశ్వాసంతో వేసేటువంటి అడుగు సాతానును ఎదిరించినట్లు. అయితే ఇంకొక విషయాన్ని, శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, అసలు శ్రమలను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు, దాని వల్ల ఉపయోగం ఏంటి, దాని తర్వాత ఏం జరుగుతుంది అని చూసినట్టయితే ఆ తదుపరి వచనంలో చూస్తాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆయన శ్రమను అనుభవించాడు. ఆ శ్రమను అనుభవించడానికి మనసును ఆయుధంగా ధరించాడు. మన సహోదరులు కూడా అటువంటి శ్రమలనే అనుభవించారు. నేడు మనమును అట్టి శ్రమలను అనుభవిస్తున్నాం. అవి కొంచెము కాలమే అని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రభు. కొంచెము కాలము తర్వాత మనలను ఆయన ఏం చేస్తారనగా, ప్రభువే పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఈ శ్రమలన్నీ మనకు ఎందుకు దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు? నేను శోధించడానికి, శ్రమపరచడానికి నాకు అనుమతి ఇవ్వు అని సాతాను అపవాది ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు దేవుడు ఎందుకు వాటిని అనుమతిస్తున్నాడు? తన ప్రియుల పట్ల, తన స్వకీయ సాంపాద్యం పట్ల అని చూసినట్లయితే, మనలను పూర్ణులనుగా అనగా సంపూర్ణులనుగా చేయడానికి మాత్రమే ఆయన వాటిని అనుమతిస్తున్నాడు. శ్రమలు అనేటువంటి అలలకు కొట్టబడుతూ ఉండగా ఒక నునుపైనటువంటి పదునైనటువంటి రాయిని, శిలను మనం చూస్తూ ఉంటాం. ఈ శ్రమలు విశ్వాసిని ఒక పదునైనటువంటి ఖడ్గంగా మారుస్తూ ఉంటాయి. అది సంపూర్ణులుగా మార్చబడడానికి, సాతాను యొక్క ప్రతి ఒక్క క్రియను ఛేదించడానికి, పాయలు చేయడానికి ప్రభు విశ్వాసులను పూర్ణులుగా అనగా పదునైనటువంటి ఆయుధంగా ఆయన మారుస్తున్నాడు. అటుపిమ్మట ఆయన స్థిరపరుస్తాడు. విశ్వాసంలోను, భక్తిలోను, యథార్థతలోను అన్నిటికంటే మించి పరలోక రాజ్యంలో ఆయన స్థిరపరుస్తాడు. ఇది నా రాజ్యంలో నా స్వకీయ సంపాద్యంగా నేను ఎన్నుకున్న, నేను నా రక్తంతో కడిగి కొనిన విలువైనటువంటి ఒక పాత్ర అని ఆయన తన సన్నిధిలో వారిని స్థిరపరుస్తాడు. మరియు మూడోదిగా మనం చూస్తాం, బలపరుస్తాడు. ప్రతి శ్రమ వెనుక ప్రభువు యొక్క బలం నిశ్చయంగా ఉంటుంది. అది ఎటువంటి శ్రమ అయినప్పటికీ, అబ్రహాముకు వచ్చినటువంటి శ్రమ అయినా, యోసేపుకు వచ్చినటువంటి శ్రమ అయినా, అనన్య, అజర్య, మేషాయిలకు వచ్చినటువంటి శ్రమ అయినా, దానియేలుకు వచ్చినటువంటి శ్రమ అయినా, అపోస్తలులకు వచ్చినటువంటి శ్రమ అయినా, ప్రభు ఈ భూమి మీద అనుభవించినటువంటి శ్రమలకే అయినా, ప్రతి శ్రమ వెనుక ఆయన బలము నిశ్చయంగా దాగి ఉన్నది. ప్రభువును గూర్చి మనం చూస్తాం. ఆయన జరగబో నిర్గమమును గూర్చి ఆ రాత్రి ప్రార్థన చేస్తూ దూతల ద్వారా తెలియపరచబడుతూ ఉండగా ఆయన బహుగా బలహీనుడాయను. ఆయన బలహీనుడవుట చేత దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారము చేసెను అని వాక్యంలో రాయబడి ఉంటుంది. దాని అర్థం, ఆయనను బలపరచడానికి సర్వ సైన్యము, సమూహము, దూతల పరివారము ఈ భూమి మీదకి దిగివచ్చి ఆయన నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుతూ ఆయనను ఆ నిర్గమము నిర్వర్తించడానికి, సంపూర్ణము చేయడానికి బలపరిచినయి. ఇంకా ఏలియా, మోషేలు కూడా ప్రత్యక్షమై ఆయనతో తాను జరిగించబో నిర్గమమును గూర్చి వివరించినట్లుగా, సంభాషించినట్లుగా మనం చూస్తున్నాం. వీటన్నిటికంటే మించి తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువును, శరీరధారిగా ఉన్నటువంటి క్రీస్తును ఎంతో బలపరుస్తున్నాడు. అనేకమైనటువంటి కీడుల నుండి తప్పిస్తూ వచ్చాడు. యాజకులు, శాస్త్రులు, సద్దుకాయలు, పరిసయ్యుల నుండి కలగబోయేటువంటి, జనుల నుండి కలగబోయేటువంటి కీడు నుండి తప్పిస్తూ ఆయన ప్రభువును స్థిరపరిచి, బలపరిచి ఆ నిర్గమము పూర్తిగా సంపూర్ణంగా నిర్వర్తించేంత వరకు కూడా తండ్రి ప్రభువును బలపరుస్తూనే ఉన్నాడు. నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మీరు ఎట్టి శ్రమలో ఉన్నప్పటికీ నా ప్రభు బలపరిచే దేవుడే కానీ నిరాశ, నిస్పృహల్లో నెట్టివేసి దిక్కుతోచని ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టే దేవుడు కానే కాదు. బలపరచడానికి ఎప్పుడూ సంసిద్ధుడై ఉన్నవాడు ఆయన. యూదా గోత్రపు సింహము, తన ప్రజల పక్షమున వ్యాజ్యమాడువాడు, న్యాయము తీర్చువాడు, న్యాయమును కనపరచువాడు, ధైర్యపరచువాడు, ఉజ్జీవింపచేయవాడు. ఆ ప్రభువు సెలవిసినటువంటి మాట, శ్రమల పిమ్మట మిమ్మల్ని సంపూర్ణంగా మార్చి
స్థిరపరిచి బలపరుస్తాను. ఇవన్నీ జరగాలి అంటే మీకు శ్రమలు ఈ భూమి మీద ఎదిరిస్తూ ఉండాలి. ఆ శ్రమలు సహించడానికి, ఓర్చుకోవడానికి, ఎదిరించడానికి మీకు అట్టి మనసు ఆయుధంగా మీరు ధరించుకుని ఉండాలి. మీకు అట్టి మనసు ఆయుధంగా లేకపోతే అల్పకాలపు స్వల్పకాలపు శ్రమలను బట్టి ఆత్మీయ యాత్రలో వెనుకంజ వేస్తూ విశ్వాస జీవితాన్ని విరమించుకుంటూ పాపపు క్రియలు చేయడానికి, లోక ఆశలకు పరిగెత్తడానికి సాతాను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తాడు, మిమ్మల్ని త్రిప్పివేస్తాడు అని వాక్యం తేటగా మనకు తెలియపరుస్తూ ఉండగా మనము ప్రభువు అనుభవించినటువంటి శ్రమలను మన కనుల ఎదుట పెట్టుకొని, ఆయన సిలువ దర్శనమును మన కనుల ఎదుట ఉంచుకొని ఈ మనస్సును మనం ఆయుధంగా ధరించుకున్న వారముగా గొప్ప సాక్షి సమూహం మన మీద మేఘం వలె ఆవరించి ఉండగా మన పితరుల జీవితంలో ఆయన శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని ఏ విధంగా బలపరచాలనేటువంటి విషయాలు ధ్యానిస్తూ మనల్ని బలపరచడానికి మన ఎదుట, మన చుట్టూ మనలో ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని విశ్వసించి ధైర్యముగా శ్రమలలో ముందడుగు వేసిన ఎడల శ్రమలను ఛేదించడానికి, ఆయన రాజ్యంలో స్థిరపరచడానికి, పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడడానికి దేవుడు మన పక్షమున మన వెన్ను తట్టి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఈనా దేవుని మాటలు ప్రతిమైన హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కార్యాలు మోసెట్టితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణకు అక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. మరి ప్రతి అవసరం అక్కరని మహిమలు తీర్చిన శ్రమలను బట్టి ఏమాత్రం కృంగిపోక, అలసిపోక, విశ్వాస జీవితంలో వెనుకంజ వేయక ప్రతి వారిని విశ్వాసాన్ని బలపరచండి. శ్రమలను సహించే, ఎదిరించే, తట్టుకునేటువంటి ఓర్పును, సహించేటువంటి మనసును ఆయుధంగా ధరించుకున్నట్లుగా ప్రతి బిడ్డని మీరు అలంకరించండి. ఆత్మ సంబంధమైనటువంటి ఈవుల చేత అలంకరించి వారి ప్రతి అవసరతను అక్కరను మహిమలు తీర్చి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.